వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. వీక్షిస్తున్నటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులకి ఈరోజు మనము అష్టమ శని ప్రభావం ఏ రాశికి గురయ్యారు, ఈ అష్టమ శని ప్రభావం ఎటువంటి సమస్యలు ఉంటాయి, ఈ అష్టమ శని ప్రభావం నుంచి ఏ విధంగా బయటపడాలనేటువంటి విషయం గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం. సహజ భచక్రంలో శని సంచారం జరుగుతున్నటువంటి రాశిని అనుసరించి కొన్ని రాశులకి ఏలిన నాటి శని ప్రభావం, ఒక రాశికి అష్టమ శని, ఇంకొక రాశికి అర్ధాష్టమ శని, ఇంకొక రాశికి కంటక శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది. అయితే సహజంగా వీక్షిస్తున్నటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులు ఏమనుకుంటారంటే, సాధారణంగా శని అంటే కష్టాలు పెడతాడేమో, కష్టాల కడలిలో ఇక ఇబ్బందులు తప్పవు, అందున అష్టమ శని అంటున్నారు. ఇంకా చాలా చోట్ల ఎక్కడ విన్నా, ఏ ప్రోగ్రాం చూసినా, ఎక్కడ విన్నా, టీవీలో అయినా రేడియోలో అయినా ఎక్కడ విన్నా ఈ అష్టమ శని అంటే చాలా ఇబ్బందులు అనేటువంటి చాలా చెప్తున్నారని అంటుంటారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అష్టమమైన షష్టమమైన వ్యయస్థానమైన ఇవన్నీ పాపస్థానాలు. కానీ వీటి యొక్క సహాయ సహకారం లేకపోతే మనిషి జీవితంలో పైకి రాలేడు. ఎందుకనంటే మనిషికి గమనించుకున్నట్లయితే అర్థం చేసుకోవాలి, బంగారాన్ని ఎంత సానపెడితే అంత, వజ్రాన్ని ఎంత సానపెడితే ఎంతగా రాటు తేలుతుందో, ఎంత వెలుగులు చిమ్ముతుందో, బంగారాన్ని ఎంత కొడితే అంత సాగుతుందో, కష్టాలు అనేటువంటి పడ్డప్పుడు ఆ కష్టాలని ఇష్టాలుగా మలచుకొని వాటిని గనక మనం ఆ కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకుంటే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఇవేమి పెద్ద కష్టాలుగా అనుభవించవండి. కష్టాలు అనేటువంటి యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కష్టపడకుండా మనం ఉన్నామనంటే ఏది కూడా విజయాన్ని పొందలేం. కాబట్టి కష్టపడడానికి సిద్ధమయ్యి గనక ఉన్నట్లయితే ఈ కర్కాటక రాశి వారికి పెద్ద ఇబ్బందులు అనేటువంటివి ఉండవు. అయితే ఇక్కడ అనుకోని కష్టాలు అనేటువంటివి కలుగుతాయి. ఎందుకు అనంటే ప్రధానంగా నవగ్రహాలలో శుభగ్రహాలు ఏ స్థానంలో ఉంటాయో ఆ స్థానాన్ని కాపాడుకుంటాయి, బలోపేతం చేస్తాయి. కానీ పాపగ్రహాలైనటువంటి శని, కుజ, రాహుకేతు, శని, ఈ గ్రహాలు ఏమవుతుంటారు, రవి, ఈ గ్రహాలు వీక్షిస్తున్నటువంటి అంటే ఏ స్థానాన్ని చూస్తుంటాయో ఆ స్థానము ప్రభావితమవుతుంది, ఉన్న స్థానం కంటే ప్రభావితం. ఉదాహరణకి చెప్తానండి, ఎగ్జాంపుల్, చాలా సింపుల్ ఎగ్జాంపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను బిగ్ టీవీ ప్రేక్షకులకి. ఒక మంచి వ్యక్తిని మన ఇంట్లో పెట్టి మనకు అతని కళ్ళెదురుగానే డబ్బులు నగలు పెట్టి ఒక 10 గంటలో నేను వస్తానండి, జాగ్రత్త చూడండి అని అంటే ఆయన నిజాయితీ పరుడు కాబట్టి తనకి మచ్చ రాకుండా ఆ డబ్బుని కాపాడుకుంటూ ఆ వ్యక్తి యజమాని వచ్చేంత వరకు ఉండి భద్రంగా వాటిని అప్పగించి తను అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అదే ఒక దొంగ ఇంటికి వచ్చాడు అనుకోండి, అతను ఎప్పుడు కూడా ఎలా అయినా కూర్చుంటాడు, ఎక్కడైనా కూర్చుంటాడు, కానీ దృష్టి అంతా ఎక్కడెక్కడ సామాన్లు ఉన్నాయి ఏంటని అలా కళ్ళతో చూస్తుంటాడు. అలాగే పాపగ్రహాలు సహజంగా మీకు అర్థం కావడానికి చెప్తున్నా, వాటి యొక్క దృష్టి ఏ స్థానం మీద ఉంటుందో ఆ స్థానానికి ఇబ్బందులు ఎదురవుతాయి, ఆ స్థానానికి బలహీనమైపోతుంటాయి. గమనించుకుంటే కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి దశమ స్థానం మీద వీక్షణ, ధనస్థానం, కుటుంబ స్థానం మీద వీక్షణ, పంచమ స్థానం మీద వీక్షణ. ముఖ్యంగా మనకి స్థానాలు ఏం చెబుతున్నాయి, ముఖ్యంగా పంచమం ఏం చెబుతుంది, బుద్ధి, ఆలోచన, సంతానము, అలాగే పూర్వ పుణ్యకర్మ, దేవతా ఉపాసన, ఇవన్నీ కూడా తెలియజేస్తుంది. దశమం ఏం చెబుతుంది, వృత్తి, ఉద్యోగ, వ్యాపారము, చేసేటువంటి ప్రతి ప్రయత్నము, కీర్తి ప్రతిష్టలు, ఇలా ఇవన్నీ చెప్తుంటాయి. సెకండ్ హౌస్ ఏం చెప్తుంది, కుటుంబము, ధనము, ఎడమ కన్ను, అలాగే మీ యొక్క వాక్కు, మీ మనస్సు, ఇవన్నీ తెలియచేస్తుంది. కాబట్టి ఇక్కడ గమనించుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఎందుకు అష్టమ స్థానం, అష్టమ శని ప్రభావం ఇంత ఇబ్బంది పెడుతుందనంటే మనము మైండ్తో ఆలోచన చేసి, అనగా ప్లానింగ్ అనేది ఇక్కడ ఉంటుంది, ఇంప్లిమెంటేషన్ చేయాలి, ప్రొజెక్షన్ అనేది చూసుకోవాలి. కాబట్టి ప్లానింగ్లోనే చితికిల పడిపోతుంటాం. అంటే ఏదైనా ఒక వ్యాపారం, కొత్త వ్యాపారం పెట్టుకోవాలనుకుంటాం, కానీ సరైనటువంటి సలహాలు, సూచనలు ఇచ్చే మిత్రులు కనపడరు ఈ కర్కాటక రాశి వారికి, గురువులు కనబడరు, పెద్దవాళ్ళు కనబడరు, మీ అంతటా మీరే చూసుకోవాలి. గురుబలం ఉన్నవాడికి అడవిలో ఉన్న అన్నం దొరుకుతుంది, గురుబలం లేనివాడికి దాహం వేస్తే వాడే బావి తవ్వుకోవాలి, వాడే నీళ్లు తీసుకోవాలి. అలా ఉంటుందన్నమాట. అంటే మీ కష్టానికి మీరే పడాలి తప్ప ఇంకొకళ్ళు వచ్చి సహాయ సహకారాలు ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం ఉన్నప్పుడు జరగదు.
కాబట్టి కష్టపడడానికి మీరు ఎవరి మీద ఆధారపడకుండా మీ యొక్క ప్లానింగ్ ఏదైతే చేస్తారో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ దశమ స్థానం. ఇంప్లిమెంటేషన్ చేయండి, ప్రొజెక్షన్లో చేసేసుకోండి, దాని యొక్క ఫలితాన్ని పొందండి. ఇది కర్కాటక రాశి వారు చేయాల్సినటువంటి పని. ముఖ్యంగా ఏం జరుగుతుంది, ధనస్థానం మీద వీక్షణ ఉన్నటువంటి కారణం చేత కుటుంబ వ్యక్తుల మధ్య మనస్పర్ధలు వస్తాయి. ధనము అకారణంగా ఖర్చు అవుతుంది. అంటే ఏ కారణంగా ఖర్చు అవుతుంది, ఒక వస్తువు కొనడానికి 1000 రూపాయలు అనుకుంటారు, కానీ అక్కడ పోయేసరికి 1300, 1400 రూపాయలు అవుతుంది. అంటే అనుకున్నటువంటి దానికంటే 300 రూపాయలు అక్కడ తేడా కనబడుతుంది. అప్పుడు మీరు అప్పు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా అనుకున్నటువంటి దానికంటే, కాబట్టి ఇక్కడ ఏం చేయాలనంటే అప్పు చేసినా మనం ఆ అప్పు తీర్చడానికి కష్టపడతాం, దానివల్ల మనకు ఒక వస్తువు ఇంట్లో వస్తుంది, దానివల్ల ఆనందం పొందుతాం. ఇలా మీరు అనుకొని మీరు ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా ఈ కర్కాటక రాశి వారికి వచ్చేటువంటి అష్టమ శని దోషం అనేటువంటిది తొలగిపోతుంది. ముఖ్యంగా అష్టమ ఏం చెబుతుంది, ఆరోగ్య స్థానం, రంధ్రస్థానం, ఇన్వెన్షన్, కొత్త కొత్త వాటిని కనుక్కోవాలి, ఉన్నదాన్ని మనం మెరుగుపరుచుకోవాలి. ముఖ్యంగా అష్టమం అనేది ఏంటంటే దురదృష్టం. అదృష్టం 9వ స్థానం అయితే దాని వెనక ఉన్నటువంటిది దురదృష్టం. అంటే ఏంటి, ఏ పని చేసినా దగ్గర దాకా వెళదాం, విజయం ముంగిట ఇక అయిపోయింది అని అనుకుంటుంటాం, కానీ వెనక్కి వచ్చేసేస్తుంటాం. ఆ పని కాదు. ఒక ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ మనం సంపాదించుకోవాలనుకుంటాం, అన్ని రకాల ఎఫర్ట్స్ పెడతాం, ఆ ప్రాజెక్ట్ ఇక మన చేతికి వస్తుంది, ఆ టెండర్ మనకే వస్తుంది అనుకుని అంటాం, కానీ అది పక్క వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఆఖరి నిమిషంలో మన చేజారిపోతుంటుంది. కాబట్టి ఏ ప్రయత్నంకైనా దురదృష్టం వెన్నంటే ఉంటుంది. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే మంచి జరుగుతుంది. నవగ్రహాల్లో అత్యంత నిష్పక్షపాతమైనటువంటి గ్రహం ఏదైనా ఉందనంటే చదువు నేర్పిన గురువునైనా కన్న తండ్రినైనా కానీ శిక్షించగలిగేటువంటి సామర్థ్యం ఒక్క శని భగవానికి మాత్రమే ఉంది. అందుకనే శని ప్రభావానికి ఈశ్వరుడు కూడా ఏం చేయలేకపోయాడు, తుమ్మ చెట్టు త్వరలో దాక్కున్నాడు శని ప్రభావం నుంచి బయటపడడానికి. అంటే శని యొక్క గొప్పతనం అటువంటిది. కాబట్టి ఎవరిని కూడా వదిలిపెట్టలేనటువంటి ప్రభావం శని. ముఖ్యంగా గమనించుకుంటే శని భూతత్వ రాశి అయినటువంటి వృషభ రాశిలో వచ్చినప్పుడు క్షామం ఏర్పడుతుంది. అంటే ఆ ఉన్నటువంటి 2.5 సంవత్సరాలు ఘోర కలితో ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. కాబట్టి జాగ్రత్తగా మనం శని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకోవాలి. కర్కాటక రాశి వారికి సంబంధించి చూసుకున్నట్లయితే సంతానం, ముఖ్యంగా సంతానం అభివృద్ధికి రావట్లేదు అనేటువంటి ఆలోచన. సంతానము అప్పటి వరకు బాగా చదువుకుంటుంటారు లేదా ఉన్నతమైన స్థానంలో ఉంటారు, కొద్దిగా డిగ్రేడ్ అయిపోతూ ఉంటుంటారు. ఈ యొక్క కర్కాటక రాశి వారికి ముఖ్యంగా దైవానుగ్రహం కోసం దేవుని పూజలందుకు కూర్చుంటారు, కానీ అనేక ఆలోచనలు వస్తుంటాయి, దేవతా పూజ మీరు సరిగ్గా చేయలేకపోతారు. ఇంకా అన్నిటికంటే మించి మదిలో అనేక రకాలైనటువంటి ఆలోచనలు, ఒక పని పట్ల శ్రద్ధతో మీరు కాన్సన్ట్రేషన్ చేయలేరు, ఫికిల్ మైండ్ అనేటువంటిది వస్తుంది. ఇది మీకు వృశ్చిక రాశిలో అనగా కర్కాటక రాశి వారికి ఈ సంబంధించినటువంటి పంచమ స్థాన దృష్టి మీ శని యొక్క వీక్షణ ఉండడం వృశ్చిక రాశి మీద ఆ ప్రభావం. అలాగే దశమ స్థానం మీద ఉండడం వల్ల వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదుర్కోవడం, అకారణంగా బదిలీలు కావడం, లేకపోతే ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి ఉంటాయి కదా, అలాగే తోటి ఉద్యోగస్తులతో అధికారులతో వాగ్వివాదాలు అకాలంగా జరగడం, వాళ్లతో శత్రుత్వ భావనలు పెరగడం, వ్యాపారం మందగించడం, ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారికి కలుగుతాయి. ధనస్థానం, మీకు అధికారం ఉందనో నోరు పారేసుకోవడం, లేకపోతే ఎదుటి వాళ్ళని చులకనగా చూసి నోరు పారేసుకునే స్థితి ఈ యొక్క కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం వల్ల కలుగుతుంది. తద్వారా ఇబ్బందికర పరిస్థితులు సమాజంలో ఎదుర్కొంటుంటారు. కాబట్టి ఈ అష్టమ శని ప్రభావం ఉన్నప్పుడు ముఖ్యంగా శని యొక్క ప్రభావం నుంచి బయటపడడం కోసం ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు శని యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. అంటే మనం ఏ పని చేసినా మనకు ఆ పనిలో ఎదుటి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కావాలనుకున్నప్పుడు వాళ్ళతో మనం ఎంత అభిమానంగా స్నేహపూర్వకంగా మాట్లాడి మన పని చేసుకుంటామో, అలాగే శని ప్రభావం వలన ఇబ్బందులు ఉంటాయి, తప్పదు. కాబట్టి శని యొక్క అనుగ్రహాన్ని పొందితే కొంత కర్మదోషం, ఎందుకంటే కర్మదోషం ఉండడం వల్లనే మనం ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఎదుర్కొంటాం. కాబట్టి ఆ కర్మదోషం తొలగిపోతుంది. తద్వారా మనకు వచ్చేటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవి మనల్ని బాధించకుండా, అవి వాటంతటవే ఇబ్బందికరంగా పెట్టకుండా మనకు తొలగిపోతాయి. ఇప్పుడు ఒక పని కావడానికి ఒక 2 గంటల సమయం పడుతుంది అనుకుందాం, ఆ పని 2 గంటలు కాస్త 5 గంటలు అవుతుంది. కానీ ఈ తేడా 3 గంటలు ఏదైతే ఉంటుందో ఆ 3 గంటలు మనకు మనోనిబ్బరంతో ఉంటాం, లేదా ఆ 3 గంటలు వేరే పనిలో ఎంగేజ్ అయిపోతాం. అదే శని అనుగ్రహం ఉంటే జరిగేటువంటి. శని అనుగ్రహం లేకపోతే 2 గంటలు అవ్వాల్సింది 5 గంటలు అవుతుందని ఆ తేడా 3 గంటలు విపరీతమైన టెన్షన్తో బాధపడుతూ ఆ పని పూర్తి చేసుకుంటాం.
శని అనుగ్రహం ఉంటే ఆ 3 గంటలు ఏదైతే తేడా ఉందో అది మనం వేరే పని మీద కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ ఉంటాం. ఇది దైవానుగ్రహం వల్ల కలిగేటువంటిది. కాబట్టి ఎలా మనం దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలంటే వీక్షించేటువంటి బిగ్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే నవగ్రహాలు, శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల దేవాలయాల చుట్టూ అనగా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ఆ శనైశ్వరుడి దగ్గర నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆ శనైశ్వరుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకము చేసి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టడం. వీలైతే సంధ్యా సమయంలో అనగా సూర్యుడు నక్షత్రాలు లేని సమయం, వెలుతురు మాత్రమే ఉండే సమయంలో మర్రి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ 3 ప్రదక్షిణలు చేసి తెచ్చుకున్నటువంటి రాగి చెంబు నీటిలో ఉన్నటువంటి ఆ నీటిని, రాగి చెంబులో ఉన్నటువంటి నీటిని మర్రి చెట్లు మొదట్లో వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఈ విధంగా మీరు ఒక 41 రోజులు, లేదు మాకంత సమయం లేదంటే కనీస పక్షంలో 27 రోజులైనా మీరు పాటించండి. తప్పకుండా మీకు ఆ శని యొక్క అనుగ్రహంతో మీకు ఉన్నటువంటి సమస్యలు ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇబ్బందికర పరిస్థితులు తొలగిపోతాయి. ముఖ్యంగా అష్టం ఆయుస్థానం అన్నాం కాబట్టి అప్పటి వరకు బండరాయిలా ఉన్న శరీరము కుంగిపోతుంది. అప్పటి వరకు అనారోగ్యం లేనటువంటివి ఏవైతే వ్యక్తులు ఉంటారో గత 1.5 ఇయర్గా ఈ యొక్క అనారోగ్య సమస్యలన్నింటినీ కలుగుతాయి. ముఖ్యంగా శని మోకాలు నుంచి పాదాల వరకు నిలబడడానికి ప్రధానమైన కారకుడు. కాబట్టి అటువంటి మోకాల నుంచి పాదాల వరకు బలం లేకుండా ఉంటుంది, చల్లబడిపోతాయి, కాళ్ళు తరచూ చల్లబడుతుంటాయి. ఇవి అనారోగ్య లక్షణాలు. శరీరంలో రక్తహీనత కలుగుతుంది, రక్తం శాతం అనేది తగ్గుతుంది. కాబట్టి ఈ చెప్పిన పరిహారాలన్నీ ఈ కర్కాటక రాశి వారు పాటించి ఆ శనైశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొంది మీకున్నటువంటి సమస్యలు తొలగిపోతాయని అనుకుంటూ సెలవు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. For more videos like this, subscribe Big TV channel.